సో, మనం ఏం చేస్తున్నామంటే లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం గదా! సీక్వెల్ డేటాబేస్‌కి కదా! సో, మల్టిపుల్ వేస్‌గా క్రియేట్ చేయొచ్చండి. మామూలుగా పైప్‌లైన్‌లో అయినా మీరు క్రియేట్ చేయొచ్చు. లేదంటే మేనేజ్‌లోకెళ్తే ఇక్కడ లింక్డ్ సర్వీస్ అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు లింక్డ్ సర్వీసెస్. సో, ఆల్రెడీ మనం అజూర్ బ్లాబ్ స్టోరేజ్‌కి ఒకటి, తర్వాత ఐ మీన్ ఆల్ ఆర్ సేమ్ ఓన్లీ జస్ట్ ఫర్ ఐ హావ్ క్రియేటెడ్ సమ్ డిఫరెంట్ నేమ్స్ అని ఉంటాయి. ఓకే. సో, ఆల్ ఆర్ వి కెన్ క్రియేట్ ఓకే. సో, ఇక్కడ కూడా మీరు క్లిక్ ఆన్ న్యూ అని పెట్టేసుకొని సో, మీకేం గావాలో అది కూడా మీరు ఇక్కడికి క్రియేట్ చేసుకోవచ్చు. మనకేం గావాలి? అజూర్ సీక్వెల్ గావాలి గదా! సో, దాన్ని క్లిక్ చేసుకొని కంటిన్యూ కొడితే ఇక్కడ అడుగుతుంది ఇది. ఏమేమి గావాలి అని అడుగుతుంది. ఇక్కడ స్టోరేజ్, సబ్స్క్రిప్షను, సర్వర్ నేమ్ వచ్చేసి ఏంటిది? ఓకే. అదే విధంగా డేటాబేస్ నేమ్ ఏంది? ఓకే. అదే విధంగా ఎస్‌క్యూఎల్ అథెంటికేషన్. ఓకే. యూజర్ నేము, పాస్‌వర్డ్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ టెస్ట్ కనెక్షన్ అని వస్తుందనమాట ఇక్కడ. ఓకే. ఎనేబుల్ అయిద్ది. ఒకసారి మీరు టెస్ట్ కనెక్షన్ గాని కొడితే ఇది సక్సెస్ అయినట్టనమాట. సో, ఆ తర్వాత ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో ఓకే. ఇక్కడ ఆల్రెడీ మనము చేసామన్నమాట సీక్వెల్ డీబీకి సంబంధించింది. ఓకే. సో, ఇదేంటంటే వితౌట్ పారామీటర్స్, ఇదేమో విత్ పారామీటర్స్ అనమాట. ఓకే. ఎలా క్రియేట్ చేయాలో అవి నేను మళ్ళీ చెప్తాను. సో, ఇలాగా మనకి ఈ డేటాబేస్ అనేది కనెక్షన్ క్రియేట్ చేసున్నాం మనం. ఓకే. చూడండి ఇక్కడ టెస్ట్ కనెక్షన్ అనేది ఎనేబుల్ అయింది కదా! మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఏం లేదు సింపుల్‌గా మన డొమైన్ నేమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో జస్ట్ ఆటోమేటిక్‌గా టెస్ట్ కనెక్షన్ అనేసి ఇది అయిపోతుందన్నమాట. దట్స్ ఇట్ అన్నమాట. ఓకే. సో, ఒకసారి మనకి లింక్డ్ సర్వీసెస్ అన్నమాట. ఒకటి వచ్చేసి ఏందంటే బ్లాబ్ స్టోరేజ్‌కి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం చూసాము. అదే విధంగా లింక్డ్ సర్వీస్ ఫర్ ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటాబేస్‌కి ఏ విధంగా చేసుకోవాలో చూసామన్నమాట. సో, ఈ విధంగా మీరు లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, ఎనీ డేటా దానికి ఏదైనా సోర్స్‌కి. ఓకే. సో, అదే విధంగా ఇక్కడ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అన్నమాట. ఓకే. సో, ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అనేది ఏంటంటే ఇక్కడ బై డిఫాల్ట్ మనకి ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనేది క్రియేట్ అయ్యి ఉంటది. ఇదేంది టైప్ వచ్చేసి అజూర్ అన్నమాట. సో, ఆ అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అన్నమాట ఇది. ఓకే. సో, బై డిఫాల్ట్ వచ్చేసి ఇది కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటది. బట్ మీ ఇష్టం అన్నమాట. ఇస్తే ఇవ్వండి లేదంటే ఇంటిగ్రేషన్ రన్ టైమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను మైఎస్‌క్యూఎల్‌కి సంబంధించింది చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో, ఇక్కడ మైఎస్‌క్యూఎల్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొని ఇక్కడ క్రియేట్ అని రాస్తా. సో, క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకేదైతే నేను క్లిక్ చేస్తున్నానో ఇక్కడ క్రియేట్ లాంచ్ ఫర్ ఎక్స్‌ప్రెస్ సెటప్ ఫర్ దిస్ కంప్యూటర్ అని రాసిన ఇంటిగ్రేషన్ రన్ టైమ్ క్రియేట్ అవుతుంది. లేదనంటే డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాలేషన్ రన్ టైమ్ అని రాసినా కానీ ఈ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనేది క్రియేట్ అవుతుంది నీ ల్యాప్‌టాప్‌లో. ఓకే. సో, ఒక్కసారి ఇది గాని క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చంటే ఈ ఇంటిగ్రేషన్ రన్ టైమ్‌ని మనము ఓహ్! ఓకే. ఆ ఇంటిగ్రేషన్ రన్ టైమ్‌ని ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత, మనము మన డేటా సెట్‌లోకి వాడుకోవచ్చనమాట. ఓకే. సో, మనం అక్కడ పైప్‌లైన్‌లోకెళ్దాం. సో, మనకేంది కొత్తగా న్యూ పైప్‌లైను. తర్వాత మనకి కాపీ డేటా చేయాలి. సో, కాపీ డేటాలో మనకేంది మన సోర్స్ వచ్చేసి ఏందండి సీక్వెల్ టేబులు. ఓకే. సో, న్యూలోకెళ్దాం. సో, మీకు వచ్చేసింది సీక్వెల్ గదా! సో, అజూర్ సీక్వెల్ డేటాబేసు. క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ లింక్డ్ సర్వీస్ మనం క్రియేట్ చేసింది ఆల్రెడీ తీసుకుందాం. ఇక్కడ డేటాబేస్ 1 అని చెప్పేసి తీసుకున్నాము. సో, ఇక్కడ డేటా టేబుల్ నేమ్స్ అనేది కూడా మీరు ఏమైనా తీసుకుంటున్నారా? సో, ఇక్కడ కస్టమర్ అని ఇట్లాగా మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. సో, నేను కస్టమర్ టేబుల్ తీసుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో, ఇక్కడ మీకు డేటా సెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ప్రివ్యూ డేటా మీద సో, మనకు డేటా అనేది ఫెచ్ చేస్తున్నాం. ఓకే. సో, ఈ విధంగా మీరు లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసుకున్న తర్వాత డేటా సెట్‌లో ఏవైతే మీకు కావాలో అవి మనము ఇక్కడ చేసుకుంటున్నాం. ఓకే. ఏ టేబుల్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏందంటే కస్టమర్ టేబుల్‌ని రీడ్ చేసి మనం ఏందంటే రైట్ చేస్తున్నాం ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్‌లోకి. సో, ఇక్కడ మనకి సింక్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూలోకెళ్ళి మనకి అజూర్ బ్లాబ్ స్టోరేజ్ తీసుకొని సీఎస్‌వి కంటిన్యూ. ఓకే.
లింక్డ్ సర్వీస్ ఏం తీసుకోవాలి మనం? ఇవి ఏవైతే ఉన్నాయో అవి. సో నేను ఇక్కడ ఏంటంటే లింక్డ్ సర్వీస్ ఇది తీసుకుంటున్నా. ఓకే, ఏదో ఒకటి తీసుకోండి, ఏది తీసుకున్నా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నేను అట్లా సెటప్ చేసుకోవాలన్నా, జస్ట్ నేమ్స్ డిఫరెన్స్. సో ఇక్కడ ఏంది మనకి ఎక్కడ లోడ్ చేసుకోవాలి? టెస్ట్ పీ లోకి లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు సోర్స్ రెడీ అయిపోయింది, టార్గెట్ రెడీ అయిపోయింది. జస్ట్ మీరు ఏం చేయొచ్చు, డీబగ్ అని రన్ చేస్తే ఏంటంటే మీకు డిఫరెన్స్ చెప్పానండి డీబగ్ కి యాడ్ ట్రిగ్గర్ కి. హలో, చెప్పలేదన్న. చెప్పలేదా? సో జనరల్ గా ఏంటంటే డీబగ్ ఇక్కడ వ్యాలిడేట్ అంటే ఏంటంటే మనము వ్యాలిడేట్ చేసామనుకోండి. సో యువర్ పైప్ లైన్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్, నో ఎర్రర్స్ వర్ ఫౌండ్ అంటే ఇదేంటంటే కరెక్ట్ గా మనం సెటప్ చేసామన్నమాట దీన్ని. అదే విధంగా డీబగ్ అని క్లిక్ చేస్తే ఏమైందంటే చూడండి, ఇప్పుడు డైరెక్ట్ గా మనకి డేటా అనేది కాపీ చేసింది. ఎక్కడి నుంచి? మన సీక్వెల్ సర్వర్ లో నుంచి డేటా తీసుకొని అది మన యొక్క బ్లాబ్ స్టోర్ యొక్క డేటా అనేది కూడా ఇక్కడ లోడ్ అయిపోద్ది. డైరెక్ట్ గా మనం పైప్ లైన్ రన్ అయిపోతుంది ఇక్కడ ఒక డీబగ్ రన్ చేసిన. మరి ఇక్కడ యాడ్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఈ యాడ్ ట్రిగ్గర్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందనంటే, అంటే మనకి రన్ చేయడానికి ఎప్పుడైతే మీరు పబ్లిష్ అవ్వాలని కానీ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే, ఇది పబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ ట్రిగ్గర్ అనేది ఎనేబుల్ అవుతుంది. లేకపోతే ఇంగో చూడండి సక్సీడ్ అయిపోయింది అది. ఓకే, సో డీబగ్ చేసుకుంటున్నాం అంటే ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, మనం చేసిన సెటప్ కరెక్ట్ గా ఉందా లేదా అని డీబగ్ చేసుకుంటున్నాం. సో జస్ట్ దిస్ ఈజ్ టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రమే వాడతాం అనమాట. సో ఇది మొత్తం బాగా రన్ అయిపోయింది, ఇంక ఇబ్బంది లేదన్నప్పుడు మనం పబ్లిష్. ఎప్పుడైతే మీరు పబ్లిష్ వాళ్ళు కొడతారో అప్పుడు మాత్రమే యాడ్ ట్రిగ్గర్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ నవ్ అని ఉంటాం కదా, ఇక్కడ ట్రిగ్గర్ నవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సక్సీడ్ అయింది. సో మీరు టెస్టింగ్ పర్పస్ కి ఏమో డీబగ్ వాడతారు. అదే విధంగా ట్రిగ్గర్ నవ్ అనేది ఎప్పుడు చేస్తారంటే మనము యాక్చువల్ గా వచ్చేసి మొత్తం రియల్ టైమ్ లో, ఐ మీన్ మనకి మొత్తం అనేది అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పబ్లిష్ వాళ్ళు ఇంకా మొత్తం నో ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం మనం ట్రిగ్గర్ నవ్ అని పెట్టుకొని, సో ఇది మాన్యువల్ ట్రిగ్గరింగ్ అనమాట మనం చేసింది ఇదంతా. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మాన్యువల్ ట్రిగ్గరింగ్ అంటాం. ఓకే, సో అలా కాకుండా మీరు షెడ్యూలింగ్ ట్రిగ్గర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి మల్టిపుల్ షెడ్యూలింగ్ ట్రిగ్గర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వస్తే న్యూలో వెళ్ళిన తర్వాత ఇక్కడ షెడ్యూలింగ్, ఇప్పుడు మనం చేసింది మాన్యువల్ ట్రిగ్గర్, ఇక్కడ వచ్చేసి షెడ్యూల్ ట్రిగ్గర్, తర్వాత అదే విధంగా ట్రమ్లింగ్ విండో, స్టోరేజ్ ఈవెంట్స్, ఇట్లాగా మనకి మల్టిపుల్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి అనమాట. సో ఆ ట్రిగ్గర్స్ ఏంది అనేది నీకు మళ్ళీ చెప్తాను నేను. ఓకే, సో ఈ విధంగా మనకి డేటా అనేది ఒక టేబుల్లో నుంచి రీడ్ చేసుకొని మనకి బ్లాబ్ స్టోరేజ్లోకి డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం మన డేటా అనేది లోడ్ అయిందా లేదా అనేది. చూడండి 9:45 అంటే ఇప్పుడు 9:43కి రన్ చేసాం. ఏంది ఇది? ఈ సేల్స్ ఎల్టీ డాట్ కస్టమర్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే మనకి ఏదైతే మన ఇక్కడ ఈ డేటాబేస్ లో ఈ కస్టమర్ టేబుల్ ఏదైతే ఉందో, ఓకే, ఆ కస్టమర్ టేబుల్ డేటాని మనం రీడ్ చేసుకొని మనము అజూర్ బ్లాక్ స్టోర్ డేటా అనేది లోడ్ చేసుకున్నాం. ఓకేనా? ట్రిగ్గర్స్ నేను మళ్ళీ చెప్తాను ఒకసారి, మనం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకున్న తర్వాత ట్రిగ్గర్స్ వద్దాం. అదే విధంగా మనకి ఫిల్టర్ అండ్ సార్ట్ ఉన్నాయి అనమాట. ఓకే, మనకి ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయండి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని వచ్చేసి మనం ఏం చేస్తాం అంటే ఒక డేటా ఫ్లోలో క్రియేట్ చేసుకుంటాం ఇవన్నీ. ఓకే, సో డేటా ఫ్లోలో అంటే ఏంటంటే ఇక్కడ అది కూడా చూపిస్తాను.
ఇక్కడ మీరు టైప్ చేయండి డేటా ఫ్లో అంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓహో! క్రియేట్ న్యూ ఇయర్. ఇక్కడ డేటా ఫ్లో. సో ఈ డేటా ఫ్లోస్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కాన్సెప్ట్. ఓకే. సో మామూలుగా ఏంటంటే ఈ డేటా ఫ్లోలో మనము యాక్చువల్గా ఇది ఎలా క్రియేట్ చేయాలంటే మనము డేటా ఫ్లో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకే. ఆల్రెడీ మనం క్రియేట్ కానీ చేస్తుంటే ఇది చూపిస్తుంది. లేకపోతే మీరు కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ న్యూ అని రాసుకుంటే ఇట్లాగా డేటా ఫ్లో క్రియేట్ అవుతుంది. సో ఇది ఒక విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను మామూలుగా చేసుకోవాలి, నేను ఎట్లాగా చేసుకోవాలి అనుకుంటే మీకు తెలియదు అనుకుంటే ఇక్కడ మీరు కనుక గమనిస్తే మనకి ఇక్కడ డేటా ఫ్లోస్ అనేది ఒక ఫోల్డర్ ఉంది. ఓకే. సో ఈ డేటా ఫ్లోలోకి వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ డేటా ఫ్లో అంటే సేమ్ అదే విధంగా ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి యాడ్ సోర్స్ అనమాట. ఓకే. యాడ్ సోర్స్ వచ్చేసి ఏంటంటే మనకి మనం అక్కడ రాస్తుంటాం కదా, సేమ్ మనకి కాపీ డేటాలో ఏ విధంగా అయితే సోర్స్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా సోర్స్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఏ డేటా సెట్ ని మనము తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే. సోర్స్ లో ఏ డేటా సెట్ తీసుకోవాలనుకుంటున్నాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదో ఒక డేటా సెట్ ని మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ డిబి 1 టేబుల్ 1 అని తీసుకున్నాం. సో ఇక్కడ మేము న్యూలో కనబడితే ఏ టేబుల్ ఉంది, టెస్ట్ టంబ్లింగ్ విండో అనేది ఉంది. ఓకే. సో అలా కాకుండా నేను మాన్యువల్ ఎంచుకొని నేను ఈ టేబుల్ కాకుండా అడ్రస్ టేబుల్, కస్టమర్ టేబుల్ ఇస్తా. లేదనంటే ఏదో ఒకటి అబ్బా. ఓకే. అడ్రస్ టేబుల్ ఇచ్చా. ఓకే. జస్ట్ ప్రివ్యూ డేటా. ఓకే. డేటా అయితే వచ్చిందా? ఓకే. సో ఈ విధంగా మీరు డేటా ఫ్లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ డేటా సెట్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఈ డేటా సెట్ ఓకే. సో ఈ సోర్స్ 1 కి మ్యాప్ చేసినట్టు అనమాట. అంటే ఈ సోర్స్ 1 మనం ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం డేటాని, మన MySQL సీక్వెల్ డేటా అజూర్ సీక్వెల్ డేటాబేస్ లో నుంచి ఏదైతే ఒక కస్టమర్ టేబుల్ ఉందో ఆ టేబుల్ లేకపోతే అడ్రస్ టేబుల్ ఏదో ఒక టేబుల్ ని ఇక్కడ రీడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది కరెక్ట్ గా రీడ్ చేసిందా లేదా? ఇక్కడ మామూలుగా అయితే మన కాపీ యాక్టివిటీలో అయితే మీరు గమనించారో లేదో ఒక్కసారి సోర్స్ ది యాక్టివేట్ చేస్తే ఇక్కడ మీకు ఏమొస్తుంది? ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది? వ్యూ డేటా అని చెప్పేసి ఇలా చూపిస్తుంది కదా. సో అదే విధంగా ఇక్కడ మనకి ఏంటంటే డేటా ప్రివ్యూ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ డేటా ప్రివ్యూలో మనం డేటా చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి డేటా ఫ్లో ఫర్ డీబగ్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయాలి. సో ఇది ఎనేబుల్ 1 అవర్ 2 అవర్స్ చేసుకునేది మన ఇష్టం అనమాట. ఓకే. సో ఈ డేటా ఫ్లోని ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ కూడా మనం డేటా అనేది ప్రివ్యూ చేసుకోవచ్చు. అంటే ఈ సోర్స్ సెటప్ అనేది కరెక్ట్ గా జరిగిందా లేదా అని చెక్ చేసుకునే దానికోసం ఏంటంటే ఈ డేటా ప్రివ్యూని మనం చూసుకోవాలనుకుంటే మనం డేటా ఫ్లో డీబగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇప్పుడు మనకి సోర్స్ అనేది క్రియేట్ అయిపోయింది. అవర్ సినారియో ఏంటంటే మనకి సో మనం ఏంటంటే ఫిల్టర్ తర్వాత సార్ట్ మనం వాడుకోవాలనుకుంటున్నాం. ఓకే. ఫిల్టర్ లో ఏం రాదుకున్నాను అంటే ఫిల్టర్ కండిషన్ లైక్ కాలం నేమ్ అనమాట. ఓకే. ఏదో కాలం నేమ్ ఈక్వల్ టు తర్వాత సార్ట్ ఎనీ కాలం నేమ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ తర్వాత లోడింగ్ చేసుకుంటాం అనమాట. సో మనం ఫిల్టర్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే. అనదర్ స్టేజ్ అయినా కావాలంటే మనకి ఇక్కడ ఏంది ఫిల్టర్ కదా, మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్ లో ఫిల్టర్ అని రాయండి. ఓకే. ఇక్కడ వచ్చేసిందా ఫిల్టర్ అనేది. సో ఇక్కడ ఫిల్టర్. ఓకే. తర్వాత మనకి ఏం కావాలి? సార్ట్ కావాలి. సో సార్ట్ కావాలంటే మీరు జస్ట్ సెర్చ్ లోకి వెళ్ళి సార్ట్ అని రాస్తే సార్ట్ అని చెప్పేసి చూపిస్తుంటది. సో ఈ విధంగా మీరు ఈ డేటాని ఫిల్టర్ చేయటం, అదే విధంగా సార్టింగ్ చేసుకోవటం, అదే విధంగా తర్వాత ప్లస్ లోకి వెళ్ళి ఇక్కడ టార్గెట్ అంటే మనం ఏమంటాం అంటే సింక్ అంటాం అనమాట. ఓకే. ఇక్కడ కూడా ఓకే. సో ఇది కూడా సింక్ అనమాట. ఓకే. సింక్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో బేసికల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మన టేబుల్లోంచి డేటా వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్ చేసిన వచ్చిన డేటాని మనము ఏదో ఒకటి సార్టింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట. ఓకే. సార్ట్ చేసిన డేటాని ఫిల్టర్ చేసిన డేటాని మనం ఎక్కడ లోడ్ చేస్తున్నాం అని అంటే మన టార్గెట్ లొకేషన్ లోకి బ్లాబ్ స్టోరేజా లేకపోతే మీకు నచ్చిన కాడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే.
సో ఈ విధంగా మీరు డేటా ఫ్లోస్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంటది. ఓకే. సో ఒక్కసారి మనం ఈ విధంగా క్లిక్ అని చేస్తే ఫిల్టర్‌లో ఇక్కడ ఫిల్టర్, తర్వాత డిస్క్రిప్షన్, యాడ్ డిస్క్రిప్షన్ ఫర్ ద ఫిల్టర్ ఆర్ సోర్స్ టీము. ఓకే. ఫిల్టర్. ఓకే. సో ఫిల్టర్ వచ్చేసి ఏమని చేయాలనుకుంటున్నాం మనం? ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ ఓపెన్ చేస్తే సో మనకి ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే. ప్రొడక్ట్ ఐడీ, తర్వాత నేము, తర్వాత వచ్చేసి స్టాండర్డ్ కాస్ట్, ఏదో సైజు, వెయిట్ ఇట్లాగున్నాయి. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనం ఏ టేబుల్ తీసుకున్నాం అక్కడ? కస్టమర్ టేబుల్ తీసుకున్నామా? ఇదొక పంచాయతీ ఉంటదబ్బా! ఒక్క నిమిషం. ఏ టేబుల్ తీసుకున్నాం మనం? ఇక్కడ సోర్స్‌లో ఏ టేబుల్ తీసుకున్నాం? గుర్తులేదా? అడ్రెస్ టేబుల్ తీసుకున్నాం. సో అడ్రెస్ టేబుల్‌లో ఏముందో డేటా చూద్దాం. జస్ట్ ఫిల్టర్ పర్పస్ ఏం చేద్దాం అనేది. సో నాకు అడ్రెస్ ఐడి అనేది అడ్రెస్ ఐడి ఆర్ ఎనీథింగ్ అబ్బా మీకు నచ్చింది మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. లేకపోతే వాషింగ్టన్ అని, లేకపోతే కంట్రీ రీజియన్ పెట్టుకో. అసలు ఎన్ని ఉన్నాయి చూద్దాం ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. డిస్టింగ్ డిస్టింగ్ కంట్రీ. ఓకే. ఇట్లాగా మనకి మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి కదా. మనము ఫర్ ఎగ్జాంపుల్ కెనడా తీసుకున్నాం. సో కెనడాకి సంబంధించిన డేటా మాత్రమే మనకి చూపించాలి ఇప్పుడు. మరి ఓకే. సో ఇక్కడ చూడండి మనకి డేటా అంతా వచ్చింది ఇప్పుడు. ఎక్కడైతే మనకి కెనడా అనేది కంట్రీ రీజియన్ ఉందో. సో ఇదే విధంగా మనము డేటాని ఫిల్టర్ అవుట్ చేయాలి. ఎక్కడ బై యూజింగ్ ఏడిఎఫ్ అన్నమాట. సో ఇక్కడ మనం కంట్రీ రీజియన్ తీసుకున్నాం. డేటా ఫ్లోలోకి వెళ్దాం. ఫిల్టర్‌లోకి వెళ్దాం. ఎక్స్‌ప్రెషన్‌లో ఓపెన్ ఎక్స్‌ప్రెషన్ బిల్డర్. ఇక్కడ మనకేం కావాలి? ఇక్కడ చూడండి మల్టిపుల్ ప్లస్‌లు, మైనస్‌లు, క్రాస్ మార్క్‌లు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే. సో మనకి ఈక్వల్ కదా కావాల్సింది. హ్మ్. ఏం కావాలమ్మా? కంట్రీ రీజియన్ ఏదది? వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ యార్? మనం తీసుకున్న కరెక్ట్ ఏదో ప్రొడక్ట్ చూపిస్తుంది ఏంది ఇది? సంథింగ్ ఈజ్ వైట్. సరిగ్గా ఇది తీసుకోవాలా ఈ సోర్స్‌ని. సో బెటర్ వి కెన్ క్రియేట్ న్యూ వన్ హియర్. సమ్ టైమ్స్ ఎందుకనో డేటా ఫ్లో 1 అని పెట్టుకుందాం మనం. ఓకే. టేబుల్ నేమ్ మనకేం కావాలి? అడ్రెస్ టేబుల్ కదా కావాల్సింది. ఓకే. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే. సో ఇప్పుడు వెళ్దాం దీంట్లోకి. ఇప్పుడు కరెక్ట్‌గా తీసుకునింది ఇప్పుడు. ఓకే. కంట్రీ రీజియన్. ఓకే. కంట్రీ రీజియన్ ఏం కావాలి మనకి? కెనడా అనేది కావాలి. సో ఇది కేస్ సెన్సిటివ్ కదా! ఇదొక పంచాయతీ ఉంది.
ఓకే, కెనడా తీసుకున్నాం. ఓకే, సేవ్ అండ్ ఫినిష్. ఓకే, ఏదైతే కెనడా డేటా వచ్చిందో అది మొత్తం ఇక్కడికి మళ్ళీ సార్ట్ చేస్తున్నాం. సార్ట్ వచ్చేసి ఏందనంటే కేస్ ఇన్సెన్సిటివా, కేస్ సెన్సిటివా. ఓకే, అదొకటి. తర్వాత వచ్చేసి సార్ట్ కండిషన్ లో వచ్చి సార్టింగ్ ఏదైనా మేము చేద్దామా, మనం సిటీ మేము చేద్దాం. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ అసైనింగ్ ఆర్డర్ ఉంటుందండి, మీరు డిసైనింగ్ ఆర్డర్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు. అరే, ఓకే, సో సిటీ మీద మనము ఆర్డర్ మీద చేసుకుంటున్నాం. సో ఫైనల్ గా మనం టార్గెట్ లోకి డేటా అనేది లోడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, సరే ఇది కూడా న్యూవే చేద్దాం. ఏమైనా అజూర్ బ్లాక్ స్టోరేజ్ కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ, తర్వాత లింక్డ్ సర్వీస్ వచ్చేసి టిఎస్, తర్వాత ఫోల్డర్ వచ్చేసి మనం టెస్ట్ వన్ పెట్టుకుందాం ఈసారి. ఓకే, క్లిక్ అని ఓకే. దీనికి ఒక ఫైల్ నేమ్ ఇద్దాం. ఏం ఫైల్ నేమ్ ఇద్దాము, సార్ట్ ఫిల్టర్ డాట్ సిఎస్వి ఇద్దాం. బ్లాబ్ ఈజ్ మిస్సింగ్. ఓకే, సో ఈ విధంగా మనము ఇది ఇచ్చుకున్నాం ఇప్పుడు. ఓకే, సో టార్గెట్ కూడా మనకు రెడీ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో బేసికల్ గా మనకి సోర్స్ ఇక్కడ సెటప్ చేసుకోవాలి, అదే విధంగా ఫిల్టర్, దాని తర్వాత సార్ట్, అదే విధంగా ఇక్కడ సింక్. సో ఇక్కడ మీరు మల్టిపుల్ సోర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అమ్మా. యూనియన్లు, జాయిన్లు అవన్నీ ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్స్. ఎప్పుడైతే మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో, సో ఒక ఫ్లో మొత్తంగా క్రియేట్ చేసుకోనుకోండి, ఇట్లాగా మీరు డేటా ఫ్లోస్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు జస్ట్ పబ్లిష్ ఆల్ అని కొడదాం. సో పబ్లిష్ డేటా ఫ్లో 4. ఓకే, ఇక్కడ మనం పైప్ లైన్ 10 లోకి వస్తే ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొత్త పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం కావాలంటే డేటా ఫ్లో కావాలి. డేటా ఫ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లో మనం ఏం క్రియేట్ చేసాం ఇప్పుడు, డేటా ఫ్లో 4 కదా. డేటా ఫ్లో 4. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ డేటా ఫ్లోని మనం రన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో పబ్లిష్ ఆల్ కొట్టుకోండి, పబ్లిష్. ఓకే, క్లిక్ ఆన్ యాడ్ ట్రిగ్గర్ నౌ, క్లిక్ ఆన్ ఓకే. ఇది మొత్తం ఈటీఎలే కదమ్మా, మీరు కొంత ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఇది. ఓకే, కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ మీకు గుర్తుంటాయి, లేదు అని అంటే మాత్రం కష్టంగా ఉంటది. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే. సో ఇది డేటా ఫ్లో అనేది మనం రన్ చేసాము. సో కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా, మన ఏది పైప్ లైన్, రిఫ్రెష్. ఇది కూడా ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది ఇది. ఇక్కడ గమనించండి మీరు, ఇదంతా నేను మాన్యువల్ గా రన్ చేస్తున్నాను కాబట్టి మాన్యువల్ ట్రిగ్గర్ చూపిస్తుందండి ఇక్కడ. సో ఇవన్నీ నేను ఎట్లా చేశానంటే టంబ్లింగ్ విండో ట్రిగ్గర్ ద్వారా చేశాను కాబట్టి ఇక్కడ ఏదైతే నేను పేరు రాస్తున్నానో ట్రిగ్గర్ విత్ టంబ్లింగ్ విండో అనమాట, దాని ద్వారా ఇక్కడ రన్ అయ్యాయి అనమాట. ఓకే, సో అదే విధంగా ట్రిగ్గర్ ఈవెంట్ అని క్రియేట్ చేశాను, అంటే ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఏవైతే ట్రిగ్గర్స్ క్రియేట్ చేస్తారో ఆ ట్రిగ్గర్స్ ని బట్టి ఇది పైప్ లైన్స్ అనేది రన్ చేసుకుంటాం అనమాట. ఓకే, కొంచెం ఇది ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమేమి ఉండదు. కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, డైలీ.
నోట్ డౌన్ చేసుకోండి. ఏం చేస్తున్నాము, ఏమేం పారామీటర్స్ ఎట్లాగా చేంజ్ చేసుకోవాలి అనేది కొంచెం. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి డేటా ఫ్లోస్ రన్ చేయడానికి. ఉమ్. సో ఈ విధంగా మీరు పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో మీరు ఏవైతే మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని డేటా ఫ్లోస్ లో క్రియేట్ చేసుకొని ఆ డేటా ఫ్లోని మళ్ళీ మీరు ఈ విధంగా రన్ చేసుకోవాల్సి వస్తుంటది. ఓకేనా? సో అది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతా ఉంటది, దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయిన్. ఓకే. సో జాయిన్స్ అంటే మనకి 2 టేబుల్ జాయిన్ చేయాలి కదా మనము. ఓకే. సో ఆ జాయిన్ కి వచ్చేసి మనకి 2 టేబుల్స్ జాయిన్ అంటే జనరల్ గా ఇక్కడే మనం వద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయనుకోండి. ఒకటేమో ప్రొడక్ట్ టేబుల్, ఒకటేమో ప్రొడక్ట్ జేసన్ అని, ప్రొడక్ట్ జేసన్ 1 అని. ఓకే. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ ఇన్ హియర్. ఓకే. సో ఎంత కౌంట్ అవుతుందో చూద్దాం. కౌంట్ ఆఫ్ 1 product json 1, right? Product underscore json 1. ఓకే. దీంట్లో కౌంట్ చెక్ చేద్దాం. 288 ఉన్నాయి అంటే సో మొత్తం మీద మొత్తం డేటా ఉన్నట్టు నాకు తెలిసేది. Product json 1 289 ఉన్నాయా? ప్రోడక్ట్ రిమూవ్. సో ఓన్లీ 6 రికార్డ్స్ ఉన్నాయి ప్రొడక్ట్ రిమూవ్ కదా. సో ఈ ప్రొడక్ట్ రిమూవ్ తో మనం జాయిన్ చేద్దాం, ఏమైందో చూద్దాం. నాకు ప్రొడక్ట్ రిమూవ్ లో ఓన్లీ ప్రొడక్ట్ ఐడీస్ ఉంటాయి నాకు తెలిసి. సో ఇవి ఏవైతే ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయో ఆ ఉన్న రికార్డు మాత్రం నాకు ప్రొడక్ట్ టేబుల్ నుంచి రావాలి. ఓకే. సో దానికి మీరు ఏం చేయొచ్చు, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇది ఏ టేబుల్, ఇది బి టేబుల్. ఇన్నర్ జాయిన్ ఏ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. చూడండి 6 రికార్డ్స్ వచ్చాయి కదా మనకి, ఏవైతే ఈ ప్రొడక్ట్ రిమూవ్ లో ఉన్నాయో. సో ఈ ప్రొడక్ట్ తో జాయిన్ చేస్తే మనకి 6 రికార్డ్స్ వచ్చాయి. సో ఇదే విధంగా మన కండిషన్ ని మనం ఎక్కడ చేయాలంటే ఏడిఎఫ్ లో చేయాలి. సో అది ఏ విధంగా చేయగలుస్తామో చూద్దాం.
సో సేమ్ ఇట్లాగనే మీరు ఇక్కడ వెళ్ళండి. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? డేటా ఫ్లోస్ లోకి వెళ్ళాలి. సో డేటా ఫ్లోస్ లోకి వెళ్ళి న్యూ డేటా ఫ్లో, మన సోర్స్ లో వచ్చేసి 2 సోర్సెస్ తీసుకోవాలి. సో ఒక సోర్స్ లో వచ్చి ఏం తీసుకోవాలి మనము? న్యూ అదో సీక్వెల్ డేటాబేస్ ఎస్క్యూఎల్. మనకి ఏ టేబుల్ ఏం కావాలి? ప్రొడక్ట్ టేబుల్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో అదే విధంగా ఇంకొక టేబుల్లో క్లిక్ ఆన్ న్యూ అదో సీక్వెల్ డేటాబేస్, కంటిన్యూ. సో ఇక్కడ గమనించండి, 2 టేబుల్స్ ని మనము సెటప్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేయాలి? జాయిన్ చేయాలి. జాయిన్ అని ఇట్లా పెట్టుకొని తర్వాత దీని ఒక అవుట్పుట్ ని మనము సింక్ లోకి ఇద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సింక్. సో ఇప్పుడు మీరు గమనించండి, జాయిన్ లోకి వెళ్ళి ఇక్కడ అడుగుతున్నాం రైట్ స్ట్రీమ్ వచ్చేసి ఏం సెలెక్ట్ చేయాలి? మనకి ఇక్కడ సోర్స్ 2నే ఉంది. ఓకే, ఎప్పుడైతే మీరు సోర్స్ 2ని ఇక్కడ రైట్ స్ట్రీమ్ గా సెలెక్ట్ చేశారు, ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. చూడండి, ఇందాక ప్రీవియస్ గా అయితే ఇక్కడ కనెక్షన్ లేదు, కానీ ఇప్పుడు కనెక్షన్ అయింది. ఓకే, సోర్స్ 1 ని మన సోర్స్ 2 తో జాయిన్ చేస్తున్నాం. ఏ జాయిన్? ఫుల్ ఆర్డర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ ఆర్డర్ జాయిన్, రైట్ ఆర్డర్ జాయిన్, కస్టమర్ జాయిన్. ఓకే, దట్ ఈస్ క్రాస్ జాయిన్. అంటే మనం ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం, రైట్? సో ఇన్నర్ జాయిన్ చేస్తే ఇక్కడ మ్యాచింగ్ అనమాట. సోర్స్ లో రికార్డ్ ఏం ఉండాలి మనకి? మనకి ప్రొడక్ట్ ఐడి కావాలి. సోర్స్ 1 డాట్ ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సోర్స్ డాట్ ప్రొడక్ట్ ఐడి కావాలి మనకి. అయినా పోయింది అది. ఓకే, సో ఇది చూపిస్తుంది మనకి. ఓకే, సోర్స్ 1 ప్రొడక్ట్ ఐడిని మనం దీంతో జాయిన్ చేస్తాం. దేంతో జాయిన్ చేస్తున్నాము? సోర్స్ 2 డాట్ ప్రొడక్ట్ ఐడితో చేస్తున్నాం. టైప్ మిస్ మ్యాచ్. ఓ, సెలెక్ట్ కాలం వై ఇట్ ఈస్ నాట్ కమింగ్. 1 minute. oops. ఓకే, ప్రొడక్ట్ ఐడి. అదే విధంగా ఇక్కడ కూడా ఇది కేస్ సెన్సిటివ్ అబ్బా, ఇది అది తలనొప్పి పెడుతా. ఏమవుతుంది ఇది నా ల్యాప్టాప్ కి? ఓకే, ఇది తీసుకునింది ఇప్పుడు. ఓకే, సో తర్వాత సింక్. సో మీరు డేటా ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు ఇక్కడే. రీఫ్రెష్ కానీ కొడితే మనం చేసిన 2 జాయిన్స్ కరెక్ట్ గా డేటా అనేది మ్యాచింగ్ అవుతుందా లేదా?
టేక్ సమ్ టైమ్ యా చూడండి మనకి 6 రికార్డ్స్ వచ్చాయి కదా ఇప్పుడు. సో ఈ విధంగా మీరు జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, జాయిన్ చేసుకొని ఫైనల్ గా మీరు అవుట్పుట్ లోకి డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఈ ఒకసారి డేటా సెట్ ని అంతా ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు, పబ్లిష్ ఆల్ కొట్టుకొని ఈ డేటా ఫ్లోని మనము పైప్ లైన్ లో వాడుకొని దాన్ని రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనము ఈ డేటా ఫ్లోస్ ని వాడుకొని మనము క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఎక్కడ ఏడిఎఫ్ లో. ఓకేనా, అర్థమవుతుంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో? మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అన్నీ తెలుసండి, మీరు PySpark లో నేర్చుకున్నారు ఇవన్నీ. ఓకే, సో జస్ట్ అక్కడ ఏంటంటే కోడింగ్ రాస్తాము, ఇక్కడ ఏంటంటే GUI లో మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. దట్స్ ఇట్ అనమాట. కాన్సెప్ట్ అంతా సేమే. సో అక్కడ కూడా సోర్స్ డిఫరెంట్ ఉంటుంది, టార్గెట్ డిఫరెంట్ ఉంటుంది, మధ్యలో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కదా, యాడింగ్ కాలము, డిలీటింగ్ కాలము, జాయిన్స్, తర్వాత ఫిల్టర్. ఓకే, సో సార్టింగ్ ద డేటా. సో ఆల్ మనం ఎలా అయితే చేస్తున్నామో PySpark లో, సేమ్ ఇట్లాగనే ఇక్కడ కూడా ఏంటంటే మనము ఈ ETL లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని అంత ఫంక్షనాలిటీ ఇక్కడ వాడుకుంటాం అనమాట. సో ఎవరైతే కోడింగ్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళకి ఒకవేళ ఇది యూస్ఫుల్ అయ్యిద్ది అనమాట. ఓకే.